అరే మనుషులండి, దావీదు హృదయం యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయినాయి. వాళ్ళిద్దరు విడదీస్తే బ్రతకలేరని మనుషుల మధ్యలోనే అనుబంధాలు ఉంటే, యాకోబు ప్రాణం బెన్యామీనుతో, బెన్యామీను ప్రాణం యాకోబుతో కలిసిపోయి విడదీస్తే బ్రతకరని మనుషుల మధ్యలోనే ఉంటే, స్నేహితుల అనుబంధాలే ఇలా ఉంటే, ప్రేమికుల అనుబంధాలే ఇలా ఉంటే, ఆమె ప్రేమించిన ప్రేమికుడికి ఇచ్చి పెళ్లి చేయలేదంట, వాళ్ళు చంపారంట. ఆ చచ్చిపోయిన శవం చేత తాళి కట్టించుకుంది ఈ ప్రేమికురాలు. ఏం చూసింది, ఏం త్యాగం చేశాడు నీ కొరకు? చచ్చిపోయిన శవం చేత తాళి కట్టించుకుంది ఆ పిల్ల. నా జీవితం ఇలాగే ఉంటుంది, చచ్చేవరకు ఇలాగే ఉంటాను, ఆయన అని చెప్పి చచ్చిపోయిన శవంతో తాళి కట్టించుకుందంటే 6 నెలల ప్రేమకే పడిపోతే యేసయ్య ప్రేమకు ఎంత పడిపోవాలి మనం, ఎంత బానిసలమ కావాలి మనం. మన కొరకు రక్తము కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, త్యాగమై ఉన్న దేవుడు, మన ఊపిరి, మన ప్రాణం, మన ధ్యాస, మన సర్వం, మన సమస్తం మన దేవుడే. ఆయన మన కొరకు సర్వమును కోల్పోయాడు. ప్రేమమూర్తి, త్యాగమూర్తి, మనకు బ్రతుకునివ్వటానికి ఒక క్రొవ్వొత్తి వలె కరిగిపోయాడండి నా దేవుడు. ఆఖరి రక్తం వరకు కార్చాడండి మన దేవుడు. మన కొరకు మోయరాని శిలువను మోసాడండి మన దేవుడు. మన రక్షణ కొరకు, మన భవిష్యత్తు కొరకు ఇంత చేశాడండి. కానీ మీరే అర్థం కాక కొన్ని పర్యాయాలు, అదొక ఉదాహరణ మీకు. లూకా సువార్త 15వ అధ్యాయం 20 వచనం 15, 20 ఏమంది? తప్పు చేశాడు ఆ తండ్రి? తప్పు చేశాడు ఆ తండ్రి? ఆ తండ్రి ఏం తప్పు చేశాడని ఆ కుమారుడు ఆస్తులు పంచుకొని వెళ్ళాడు. ఒక ప్రక్కన ఇంకొక కుమారుడు తండ్రిని సేవిస్తూ, మరొక ప్రక్కన తండ్రి ఆజ్ఞను మేరకుండా ఒక కుమారుడు నడుస్తూ ఉంటే పొగరబట్టి, కొవ్వుబట్టి, ఏమండి, తండ్రి మీద తిరస్కారం చేసి, ఆస్తులు పంపించి, ఏమండి, ఇంటి విలువను వీధులు పాలు చేసి, తండ్రి గౌరవాన్ని నేలమట్టుకు అణిచివేసి, గ్రామంలో తండ్రి తలపైకి ఎత్తుకోకుండా చేశాడండి. ఏమయ్యా, నీ కొడుకు నీ మీద పోట్లాడి ఆస్తులు పంచుకొని వెళ్ళాడంట కదా, ఆ తండ్రి ఎక్కడ పెట్టుకుంటాడు ముఖం? అయినా కోపగించుకోలేదు, తప్పిపోయాడు. తండ్రికి తెలియకుండా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాలు చేశాడు, ఆస్తులన్నీ వేషాలుగా పెట్టాడు. ఆ దేశానికి భయంకరమైన కరువు, కడుపుకంత అన్నం లేదు, పంచుకుని తీసుకుని వెళ్ళిన ఆస్తులన్నీ కోల్పోయాడు. ఊరి వెలుపలకు వెళ్ళి పందులు కాచుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా అంత అన్న పెట్టయ్యా, అన్ని పందులు కాచుకుంటాను, ఆడు పెట్టినానో ఇది చాలేదు. ఆ పందులు పొట్టు తింటూ ఉంటే ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. ఒకప్పుడు చేతికి ఉంగరం ఉంది, ఒకప్పుడు ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి, వేసుకోవడానికి కాళ్ళకు మంచి చెప్పులు ఉన్నాయి, పలానా ఆయన కొడుకు అనే పేరు ఉంది. ఇప్పుడు అన్నీ కోల్పోయాడు. ఇవన్నీ కోల్పోవటానికి కారణం ఆ తండ్రికి దూరం అయ్యాడు, ఆ తండ్రి సన్నిధికి దూరం అయ్యాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు చివరి క్షణాల్లో, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళకంత ఆహారం ఉన్నది, నేనేమిటిలా ఒంటరిని అయిపోయాను, నేనేంటిలా దేశదిమ్మని అయిపోయాను. ఇప్పుడేంటి, నాకు కుటుంబంతో సంబంధం లేకుండా, తండ్రితో సంబంధం లేకుండా, సేవకులతో సంబంధం లేకుండా, ఏంటి ఇప్పుడు నా ఒంటరి బ్రతుకు? అయిందేమైంది, కుమారునిగా బ్రతకపోయినా కనీసం పనివానిగానైనా చేర్చుకోమని అడుగుతానని మనసు మార్చుకొని తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడండి. దూరమైన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తున్నాడు, పరిగెత్తుకొని వస్తున్నాడు. తండ్రి దూరము నుండి చూశాడు ఆ కుమారుని. కనికరమ కలిగిన దేవుడు, కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు,
వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి నా కుమారుడా అని పరిగెత్తుకొని వెళ్ళి కవిగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తండ్రి హత్తుకొని భరోసాగా నిలబడ్డాడు. నా పరలోకపు తండ్రి, ఈ డిసెంబర్ నెల మీరు ఇంకా దూరం అయిపోతూ ఉండగా అదిగో మీ మీద కనికర పడుతూ ఉన్నాడు, మీ మీద జాలి పడుతూ ఉన్నాడు. మీ మెడ మీద పడి మిమ్మల్ని ముద్దు పెట్టుకొని ఆయన మిమ్మల్ని హత్తుకొని కన్నీటి బొట్లు తొడవాలని, మరలా మీకు విలువలు ఇవ్వాలని, మరలా కుమారత్వాన్ని మీకు కలగజేయాలని, ఆ పూర్వపు వైభవాన్ని మీకు కలగజేయాలని నా తండ్రి రెక్కలు చాపి పిలుస్తూ ఉన్న సమయం ఈ సమయం. దూరస్తులైన వారులారా, దూరముగా ఉన్నవారులారా, ఏల కొట్టుచున్నాను, ధ్వజమెత్తుతున్నాను, వేగముగా రండి నా దగ్గరికి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా.